హాయ్ హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మేము మిగిలిన ఇడ్లీ పిండితోటి చిన్న చిన్న పునుగులు వేస్తున్నామండి. దాంట్లోకి మిగిలిన ఇడ్లీ పిండిలోకి నేను 1 కప్పు బియ్యం పిండి, 2 టీ స్పూన్ల దాకా మైదా పిండి వేస్తున్నానండి. మాకు ఒక ప్లేటు అంటే ఒక 4, 5 అయ్యే ఇడ్లీ పిండి మిగిలిందండి. దాంట్లోకి 1 కప్పు బియ్యం పిండి, 2 టీ స్పూన్ల దాకా మైదా పిండి వేస్తున్నానండి. తర్వాత తగినంత ఉప్పు, ఇడ్లీ పిండిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, ఇక్కడ ఉప్పు చూసి వేస్తున్నానండి. తర్వాత సోడా ఉప్పు, ఎందుకంటే ఇడ్లీలు అదే పునుగులు చాలా మెత్తగా రావటానికండి. తర్వాత ఒక 4 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ అండి, ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలండి. మీకు చాలా క్రిస్పీగా బాగా వస్తాయండి సోడా ఉప్పు వేయటం వల్ల. తర్వాత కొన్ని చిన్న గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. కాకపోతే ముందు వేసినవన్నీ ఒకసారి కలుపుకోవాలండి. అంటే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పిండ్లు అన్నీ కలిసిపోయేటట్టు ఒకసారి కలుపుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. మాకు చిన్న గ్లాసుడు వాటర్ పట్టాయండి. వేస్తూ కొంచెం జారుగా వచ్చేంత వరకు కలుపుకోవాలండి. అలానే మరీ జారుగా కాదండి, ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు వేసాం కదండి, జారు అయిపోద్దండి. మరీ గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా కలుపుకోవాలండి. తర్వాత ఇదంతా దగ్గరకు అనుకొని పక్కకు పెట్టుకోవాలండి. ముందుగానే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కించుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ముందు ఒకసారి ఆయిల్ హీట్ ఎక్కిందని చూసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక చిన్న చిన్న పునుగులు వేసుకోవాలండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవటమేనండి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. నెమ్మదిగా వేయంగానే కాకుండా కొంచెం వేగాక కలుపుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఓకే అండి, ఇప్పుడు అన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగాక ఇవి తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఇవి తీసి పక్కకు పెట్టుకున్నాక మళ్ళీ ఇంకొక వాయ వేసుకుందామండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చిన్న చిన్న పునుగులు వేసి పెడితేనే. ఓకే అండి, ఒకదాని తర్వాత ఒకటి అలా వేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మళ్ళీ వేసుకున్నాక ఇవి కొంచెం లైట్గా వేగాక అప్పుడు గరిటె పెట్టి కలుపుకోవాలండి. ముందుగానే వేస్తేను అవి వేగకుండానే పిండి అంతా ఆగమైపోద్దండి. ఒక లైట్ కలరు లైట్గా వేగాక అప్పుడు 2 వైపులా తిప్పుతూ వేయించుకోవాలండి. మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బోండాలు. ఓకే అండి, ఇవంతా ఒకసారి కలుపుకున్నాక 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మా వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఓకే అండి, ఇవి 2 వైపులా కలుపుతూ వేయించుకోవాలండి. ఇవి చాలా చాలా బాగుంటాయండి. మిగిలిన ఒక ప్లేటు 4 ఇడ్లీస్ 5 ఇడ్లీస్ అయ్యే పిండి మిగిలితే ఇలా వేసుకుంటేనండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఓకే అండి, అన్నీ అలా కలుపుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవటమేనండి. ఓకే అండి, ఇవి కూడా వేగాక ఇవి తీసుకొని పక్కకు పెట్టుకొని ఓ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఓకే, ఇవి కూడా తీసుకొని అవి కొంచెం చల్లారాక ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.